చూసాను. అవును, బాగుంది. ఏం ఇప్పుడు ఆమె మీ అమ్మనా అక్క చెల్లెల్లా అట్లా ఊహించుకో. అందరికి మీ అమ్మ పక్కన కూడా పండుకుంటావు అట్లా వెళ్ళి. అమ్మ పక్కన ఎందుకు పడుకుంటున్నా? ఈమె కూడా అమ్మనే కదా. మా సొంత అమ్మ ఏంటి? నేను ఇప్పుడే పెడతాను. అరులు చేస్తాను. పడ్డానికి మీరు ఎవరు అసలు? హాయ్, వెల్కమ్ టు మై యువర్ ఛానల్ చిత్రం చూడరా. నేను మీ లతని. ఈరోజు మన దగ్గరికి సీతమ్మ గారు వచ్చారు. తన ప్రాబ్లం ఏందో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మ. చెప్పండి మేడం, పిలిపించారు. అమ్మ, ఒకటి చెప్పాలనుకుంటే కూడా బాధ అనిపిస్తుంది మీతోటి. ఒకటి సేవ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నామ్మా. ఒక అబ్బాయిని, నేను మా చుట్టాల అబ్బాయిని ఇక్కడ వాచ్మెన్గా డ్యూటీ పెట్టించినమ్మా. ఆయన నేను ఎప్పుడో బాత్రూంలోకి స్నానం చేసేటప్పుడు నాకు తెలియకుండానే వీడియో తీసిండట. నన్ను బెదిరిస్తున్నాడమ్మా. బాత్రూమ్ లో వీడియో తీయడం ఏందమ్మా? ఎందుకంటే నేను ఇట్లా తలుపు దగ్గర డోర్ దగ్గర వేసుకున్నాను అనుకుని కొంచెం కన్ఫ్యూజ్లో పోయి స్నానం చేసుకుంటున్నా. ఎవరు లేరు కదా, నేను ఒక డ్యూటీకి వేయండు అమ్మ చుట్టాల అబ్బాయి. నా కొడుకు అంటే డోర్ మామూలుగా మామూలుగా ఇట్లా దగ్గర వేసుకున్నానమ్మా, ఎవరు లేరు కదా అని. ఇక అనుకోకుండా వాడు సడన్ గా వచ్చేసేసి నన్ను వీడియో షూట్ చేసిండట. నాకు నేను వీడియో షూట్ చేసిన, నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను వీడియో డిలీట్ చేస్తే లేకపోతే నేను మస్తు టార్చర్ పెడుతున్నాడు అమ్మ. ఏం చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకున్నా బాగుండదు. కానీ మన మనసులో అంత దురుద్దేశం ఉన్నదమ్మా. నేను ఏం చేయాలో అర్థం కాక మీకు చెప్పుకుంటున్నానమ్మా. అబ్బాయి ఏమవుతాడన్నా? కొడుకు అవుతాడమ్మా. కొడుకు అంటే మీ సొంత కొడుకా? సొంత కొడుకు కాదమ్మా, చుట్టాల అబ్బాయి. వరుస కొడుకు అవుతాడు నాకు. వాళ్ళు ఉండేది ఎక్కడ? వాళ్ళు ఉండేది ఇక్కడేనమ్మా, ఇంద్రనగర్లో ఉంటారు వాళ్ళు, ఇదే ఏరియా. ఓకే. కొంచెం మీరు పిలిపించి అబ్బాయి అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేపిస్తే బాగుంటుందమ్మా. బయట తెలిస్తే పరువు పోతుందమ్మా. నాకు అదే భయం వేస్తుంది. లేకపోతే నువ్వు వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ అంటున్నాడు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు, తాగి వచ్చిండు, మీదికి వస్తున్నాడు. డబ్బులు ఎందుకు అసలు? వాడు ఆ వీడియో నాకు తెలియకుండా తీస్తాడు కదమ్మా. అది మొత్తం అక్కడిక్కడ పెడతా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటే భయానికి నేను ఇంత నాకు డబ్బులు కావాలని డిమాండ్ చేసి తప్పు చేసి డబ్బులు ఇచ్చినమ్మా. ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? 50,000 ఇచ్చినమ్మా. అంటే 50,000 ఒకటేసారి ఇచ్చిరా? అప్పుడు కొన్ని మొత్తం కలిగి నేను అప్పు తీసుకొచ్చి 5,000 ఒకసారి, 10,000 ఒకసారి, ఇట్లా ఎప్పుడు ఇచ్చినా కూడా డిలీట్ చేస్తా అంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చినాక తాగి వస్తున్నాడు, మళ్ళీ మీదికి వస్తున్నాడు. అందుకే నాకు భయమే. నేను ఎవరు చెప్పాలి అర్థం కాదు. బయట చెప్పుకోవాలన్నా కూడా భయం వేస్తుందమ్మా. గల్లీలో అందరు పరువు పోతుంది కదా. ఆ లెక్కకు కొంచెం మీకు చెప్తే, అంటే ఇప్పుడు కొడుకే కదా కొడుకు వచ్చినంత ఇట్లా అంటారు అని అనుకుంటారేమో, నా పరువు పోతుంది అని నేను కొంచెం భయపడుతున్నానమ్మా. కొంచెం మీరే బుద్ధి చెప్తే బాగుంటుందమ్మా. కొంచెం బుద్ధి చెప్పి మనకి బెదిరిస్తారా ఎట్లా చేస్తారో కొంచెం మీరు చెప్తారని నేను అనుకుంటున్నానమ్మా. అందుకే మీకు చెప్పానమ్మా నా బాధ. అంటే వీడియో ఆ డబ్బులు అడిగిండు కదా, నువ్వు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు వెంటనే డిలీట్ చేయించుకోవచ్చు కదా. చేస్తా అంటున్నాడు కానీ వాడు చదువుకున్నాడమ్మా, నేను చదువుకోలేదు, చేసినని చెప్పిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ అవసరం ఉన్నప్పుడు నేను మనసు పడ్డా, నాకు కావాలి అది అట్లా వచ్చేది ఉంటే నేను మొత్తం డిలీట్ చేస్తా, ఎక్కడ ఏ పోస్ట్ చేయనని చెప్తున్నాడు. నీకు ఇదేం బుద్ధిరా, పోయే కాలం నేను పెద్దమ్మ వరుస అయితే కదా, నువ్వు గట్లేదు, నీకు ఒక తల్లి లాంటిదాన్ని నీ మనసులోకి ఇంత ఉద్దేశం ఉన్నదని అనుకుంటున్నా. నా ఇంటికి కూడా నేను రానియపోతున్నాను, నీకు ఇట్లా డ్యూటీ కూడా పెట్టి అయిపోతున్నావు కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఏడిచినా కూడా నువ్వు ఎంత అన్నాడు ఏమన్నా చేసుకో, నాకైతే నీవి నా మనసు ఉన్నదని చెప్తున్నాడు అమ్మా. కొంచెం ఇక మీరే పిలిచి మందలిచ్చి ఎలా మందలిచ్చి వీడియో ఇప్పుడు ఆయన దగ్గర ఉందని నీకు క్లారిటీ ఎట్లా తెలుసు? నాకు చూపించిండు ఒక రోజు, చూపించిండు. మళ్ళీ అది చేయలేదు అంటున్నాడు. నాకు అదే నాకు ఎప్పుడు మన అవసరం ఉన్నప్పుడల్లా నాకు అది చూపిస్తున్నాడు వీడియో చూపించి ఫోన్ తీసుకొని చూపిస్తుండా, లేకపోతే నీ ఫోన్ లకి నా ఫోన్లకు పంపిస్తలేదు కానీ చూపిస్తున్నాడు. అతని ఫోన్ లోనే ఉన్నది, నా ఫోన్ లో పంపిస్తాడు. అతని ఫోన్ లో ఉంది వీడియో పంపిస్తున్నాడు. నా ఫోన్ లో పంపించి తొందరగా డిలీట్ చేసుకుంటున్నాడు. మళ్ళా నేను ఇట్లా చూసినాకనే డిలీట్ చేస్తున్నాడు ఎంబడే. ఫోన్ కూడా పట్టుకోవాలి అట్లా. ఓకేనా? మరి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చెప్పాల్సింది కదా ఒకసారి. మరి ఇప్పుడు మీ కొడుకే వరుస అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా,
వాళ్ళకి ఒకసారి చెప్పాల్సింది. ఊర్లో మరి మీ అబ్బాయి ఉంటారమ్మా ఇట్లా వాళ్ళు ఊర్లో ఉంటారు. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారేమో అని కొంచెం నన్నే తప్పుగా అనుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు. ఈ వీడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ పక్కన రెంట్కు ఉంటాడు. కొంచెం పని చూడక్కన కొడుకు అని అంటే నేను పని చూసి పెట్టానమ్మా. నేను వాచ్మెన్ డ్యూటీ చూపించాను. అందులో నేను ఇళ్ళల్లో పని చేసుకుంటానమ్మా. నువ్వు ఇళ్ళలో పని నేను ఇళ్ళలో పని చేస్తా. మా కాంప్లెక్స్ లోనే నేను మా సార్ వాళ్ళకి అడిగి ఇట్లా మా ఊరు నుండి వచ్చాడు అబ్బాయి అని చెప్పి డ్యూటీ పెట్టిపించినమ్మా. ఇక అప్పటి నుంచి కొడుకు అవుతాడు కదా అన్న లెక్క డ్యూటీ పెట్టించినావు. కానీ వాడు అట్లా చూసుకోలేదు. విశ్వాసం చూడకుండా వాని మనసులో దురుద్దేశం పెట్టుకుని కొన్ని రోజులు బాగానే ఉన్నాడమ్మా. పెద్దమ్మని మంచిగానే పిలిచిండు. నేను కూడా కొడుకులాగానే చూసుకున్నాను. సొంత కొడుకులాగానే చూసుకున్నాను. నాకు కూడా ఎవరు లేరు. సరే నేను చూసుకున్నానమ్మా. ఇప్పుడు తర్వాత ఇట్లా కొన్ని రోజులు గడిచినాక ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు నువ్వు ఇళ్ళలో పని చేస్తూ వాడు అడిగినప్పుడల్లా వేలు డబ్బులు కొడుతున్నావు. అవి సరిపోకుండా కూడా అప్పులు చేస్తున్నానమ్మా. వాని గురించి అప్పులు చేసి నేను ఇజ్జతకి బతుకుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు? కొంచెం అదంతా మీ చేతుల్లో ఉన్నదమ్మా. కొంచెం చేయండి మీరు పిలిపించి. సరే చేసా. ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 50,000 కనుక ముట్టినాయమ్మా ఇప్పుడైతే. అంటే ఒకసారి మొత్తం కాక అప్పుడు 10,000 అప్పుడు ఒకేసారి కాకుండా వానికి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటున్నాడు. ఆ వీడియోలు షేర్ చేయడం చూపిస్తున్నాడు. అమౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు అవసరం లేదు నాకు, నువ్వే కావాలంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు. చెప్పాల్సింది కదా నేను పెద్దమ్మని అయితాను. చెప్పినా కూడా నువ్వే సొంత పెద్దమ్మ కాదు ఇట్లా అని ఇక వాడే ఇంకా అని ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నాడమ్మా. కొంచెం మీరు బయట వాళ్ళకి చెప్తే బాగుండదని మీకు పిలిపించుకొని నేను చెప్తున్నామ్మా. కొంచెం మీరు ఏదో ఒకటి చేయండి అమ్మా. అమ్మ మళ్ళీ నిన్న కూడా డబ్బులు అడిగిండమ్మా. నిన్న అడిగితే నేను అప్పులు చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా చేద్దామన్నా కూడా నాకు అప్పు పుట్టట్లేదమ్మా. కాకపోతే నేను ఏదో కొంచెం చెప్తే మీ వల్ల నాకు కొంచెం న్యాయం జరుగుద్దని నేను మీకు చెప్పానమ్మా. కొంచెం ఇప్పుడు డబ్బుల కంటే వచ్చేస్తాడు. ఇప్పుడు కొంచెం మీరు మీ ముందే ఫోన్ చేస్తే బాగుంటాయి. వస్తాడు ఆయన ఖచ్చితంగా డబ్బులకు. వాడు ఖచ్చితంగా డబ్బులకైతే వస్తాడు. నిన్ననే ఈ రోజు నాకు ఇవ్వాలని చెప్పిండు. నేను కొన్ని అరేంజ్ చేసుకొని ఎట్లన్నా చేద్దామని చెప్పి అనుకున్న మనసులో వానికి మాట ఇచ్చిన. ఇప్పుడు మీరు ఎట్లన్నా కొంచెం పిలిపిస్తే డబ్బుల గురించి అయినా వస్తారమ్మా. అప్పుడు మీరు అడగొచ్చమ్మా. అదే నువ్వు కూడా ఎక్కడి నుంచి తెస్తావమ్మా? ఎన్ని రోజులని ఇట్లా కట్టుకుంటా పోతావు చెప్పు. అదే బాధకు నేను భరించలేనమ్మా. అందుకే నేను ఇన్ని రోజులు అంటే ఏదో ఇక వాడు బెదిరించినప్పుడు వాళ్ళే ఇచ్చుకుంటావేనా. ఇప్పుడు మొత్తానికి నన్నే కోరుకుంటున్నాడు. ఎంత బుద్ధి ఉన్నదని తెలిస్తే ఇంకా ఏదో ఒకటి తెలుసుకోవాలని మీకు చెప్పలో చెప్పకుండా నేను చెప్పినాను. తల్లి కూడా చూడకుండా వాడు అంత ఘోరంగా మనకి మనసులో అంత దురుద్దేశం పెట్టుకున్నాడమ్మా. నేనేం చేయాలో నాకు అర్థం కాక మీకు చెప్తున్నానమ్మా. ఏం చేయాలమ్మా కొంచెం మీరే ఆలోచించి. అబ్బాయికి ఫోన్ చేద్దాం మరి. సరే అమ్మా ఫోన్ చేస్తే ఇప్పుడు నేను ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ కలవట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఇప్పుడు ఫస్ట్ మంచిగా కలుస్తుంది. హలో ఈశ్వర్. హలో ఈశ్వర్, నువ్వు డబ్బులు అడిగినావు కదరా, తీసుకొచ్చినారా? వచ్చి డబ్బులు తీసుకొని పో వచ్చి. సరేరా. ఎంత కకృతి ఉంది చూడు. డబ్బులు అనగానే వచ్చేస్తా అంటున్నాడు. చూశారు కదమ్మా, మీరే విన్నారు కదమ్మా. ఇగో ఇంత డబ్బులు అనేసరికి వానిలో ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఆ డబ్బులు తీసుకుపోయి తాగుతాండో తింటాండో ఏం చేస్తాడో ఏం ఖర్చు పెట్టుకుంటాడో తెలియదమ్మా. ఎప్పుడు చూసినా డబ్బులు అని వేధించండి. ఇన్ని రోజులు నేను డబ్బులు ఇచ్చుకుంటూనే పోయినమ్మా. ఇక నా వల్ల కాదు. ఇక అసలు నాకే సావాలనిపిస్తున్నది వీనితోటి. కానీ మీరు ఒక్కసారి మీతో చెప్పి నా బాధ ఏందన్నది మీరు తీరుస్తారని నేను ఇప్పుడు మీకు చెప్పానమ్మా. కొంచెం మీరు పిలిపించి ఆ వీడియో కూడా డిలీట్ చేస్తారా, ఎట్లా చేస్తారో నన్ను కూడా లాస్ట్ కోరుకుంటున్నాడు. నేను ఎట్లా బ్రతకాలమ్మా చెప్పండి? ఒక కొడుకు లాంటి వాడు ఒక కొడుకు అని నేను చూసుకున్నందుకు వాని మనసులకు అంత ఉద్దేశం ఆలోచించట్లేదమ్మా. ఏం చేయాలి? కొంచెం మీరే వానికి ఎట్లా చెప్తారు బుద్ధి చెప్పండి.
నా వీడియో కూడా డిలీట్ చేయండి. నా విన్నా అట్లాంటి దురుద్దేశం లేకుండా చూడండి చేపిద్దామని అమ్మా. వాడు రావాలి కదా. ఇప్పుడు వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఫోన్ చేసిండు కదా, 2 నిమిషాలు ఉంటా అన్నాడు. రానికి ఆలోచిస్తున్నాడు. ఏమెవరు మాకు తెలిసిన మేడం పిలిపిస్తున్నా, నువ్వు చేసిందంతా చెప్పాను మేడంకు. అదేంటి డబ్బులు పిలిచి ఏమైనా కింద చెప్పేదంతా డబ్బులు పిలిచి అంటే మరి ఇన్ని రోజులు నేను డబ్బులు తీసుకురావాలరా? నేను కొడుకులా తీసుకున్నందుకు ఆమె డబ్బులు అప్పు అడిగింది, ఇవ్వడానికి అని వచ్చిన. ఈ మేడం అడిగిన మరి డబ్బులు ఎట్లీస్ట్ అని చెప్పు, 10,000 అడిగింది. సరేలే 10,000 ఇస్తా కానీ మరి నాకు కూడా క్లారిటీ ఉండాలి కదా 10,000 ఇవ్వడానికి అనేసి, చూద్దాంలే ఇంటి వరకు వచ్చి అనేసి వచ్చిన నేను కూడా. మీరు ఏమవుతారు అమ్మాయికి? ఏమైతే వరుసకైతే ఒక పెద్ద లెక్క అలా అవుతుంది వరుస. పెద్దమ్మ అవుతుందా? ఆమె మరి ఏదో బాధ చెప్పుకుంటుంది కదా. ఏం బాధ? ఏం అడుగు, మీ పెద్దమ్మకి అడుగు. ఏమైంది? నువ్వు నా వీడియో చూసి బెదిరిస్తున్నావు కదా, నేను స్నానం చేసినప్పుడు ఏదో నాకు తెలియకుండా వీడియో తీసావు కదా, ఆ వీడియో తీసుకొని నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నావు. అయితే అటు ఇటు 50,000 పట్టించినావు. 50,000 పట్టించి కూడా నువ్వు అది కూడా సరిపోకుండా నా విన కామంతో నేను నువ్వు నాతోటి చెప్పినట్టు వినాలి, వింటేనే నా వీడియో డిలీట్ చేస్తానంటున్నావు. ఇప్పుడు తీరసమానికి నేను మేడం చెప్పుకున్నా, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మేడంని పిలిపించిన, మొత్తం చెప్పావా? అన్ని చెప్పేసిన. నేను ఇప్పుడే పెడతాను అరులు చేస్తాను. ఏం పెడతావు? ఇప్పుడే పడ్డానికి మీరు ఎవరు అసలు ఇంతకీ? ఎవరు మేడం అసలు మీరు కొడుతున్నారు ఇంతకీ? ఏం పెడతావు వీడియో? ఏ వీడియోలు పెడతావు? అవును అది బాత్రూమ్ చూసిన వీడియో పెడతాను వైరల్ చేస్తాను. ఏం పెడతావు? కొట్టకండి మేడం ఫస్ట్ అయితే మీరు ఎందుకు కొడుతున్నారు? కొట్టండి మేడం, చంపేసేయండి. చెప్పు చెప్పు చంపేసేయండి, దరిద్రం పోతుంది. చెప్పు. పెడతాను. అవును ఏం చేస్తారు? ఇందుగా పిలిచావు నువ్వు? ఇందుగా పిలిచావు? ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చంపేస్తారా? ఏం చేస్తాను చంపేస్తారు నన్ను? నువ్వు ఇట్లా వీడియోలు పెద్దమ్మ లాంటి దాన్ని, నువ్వు తల్లి లాంటి దానికి ఇట్లా అవును బాగున్నావని అలా చేశాను. ఏమైంది? ఏం లేవు మేడం, వీడియోస్ ఏం లేవు. ఏం లేవు ఏం లేవు మేడం, ఏ వీడియోస్ లేవు అసలు. నేను ఎందుకు తీయాలి? నేను ఎందుకు తీయాలి? నేను తీయనంటే పెట్టుకుంటాను. అవును నెట్లో పెడతా. ఏం చేస్తారు? నేను పెడతాను. మీరు కొట్టకండి మేడం ఫస్ట్ అయితే. ఫస్ట్ నువ్వు వీడియో ఫోన్ తీ ఫస్ట్. నేను తీయను. ఏం చేస్తారు? నేను అవి తీయనంటే అర్థం అవట్లేదా? ఫస్ట్ ఏం ఫాల్తు లంచోడక ఏంటి ఎక్కడ నక్కలు చేస్తున్నావు నువ్వు? జేబులు ఉన్నది మేడం, ఫోన్ ఉన్నది. లేదా ఉన్నది తొక్కుతా తీ ఫస్ట్. తొక్కండి మేడం, తొక్కండి. వీనికి గట్టిగా అవుతుంది. తొక్కండి. హుషారు చేస్తున్నావు లంచోడక తీ. ఎంత టార్చర్ పెట్టి ఒక ఆడదాన్ని చూసుకొని నక్కలు చేస్తున్నావు. తినకుండా ఏం చేయకుండా నన్ను ఫాల్తు లంచోడక. పెద్దమ్మ వరుస తెలుసురా నీకు? సిగ్గుసరం లేదా? తెలుసు, అన్ని తెలుసు, అంతా తెలుసు. ఏం తెలుసురా? పెద్దమ్మతో ఎందుకు ఆడుతున్నారు మేడం అసలు మీరు? ఏంది ఏంటి ఏంది ఏంటి ఇప్పుడు ఈ మొబైల్ ఎందుకు తీసుకున్నారు అసలు? లాగ్ ది ఫస్ట్. ఎందుకు తీయాలి మొబైల్? ఎందుకు తీయాలి? ఎందుకు తీయవు? మీరు ఎవరైనా తీయాలి అసలు? నేను ఎవరు? ఒక ఆడమకు అన్యాయం జరుగుతూ ఎవరు ఉండరు. అవును ఎలాగుంది అసలు? ఎట్లుంది? అలా ఉంటే ఎవరైనా ఎందుకు వదులుతారు? ఎట్లుంది చూడండి ఫిజిక్ అది ఎలాగుంది అసలు? ఫిజిక్ గురించి మాట్లాడతావు? అవును అందుకే నేను ఫిదా అయిపోయినా అసలు ఆమెకి. ఏమిటి ఫిదా అయినావు? ఆమెకి నీకు అమ్మ నాన్న లేరా? తల్లి లేదా? ఉన్నారు. అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. మీకెందుకు? వాళ్ళ మీద అట్లని చూడు. చూసాను. అవును బాగుంది. ఏం ఇప్పుడు ఆమె మీ అమ్మనా అక్క చెల్లెల్లా అట్లా ఊహించుకో. అందరికి మీ అమ్మ పక్కన కూడా పండుకుంటావు అట్లనే వెళ్ళి. అమ్మ పక్కన ఎందుకు పడుకుంటున్నా? ఈమె కూడా అమ్మనే కదా. మా సొంత అమ్మ ఏంటి? సొంత అమ్మనా? అసలు మీరు ఎందుకు కొడుతున్నారు ఇందా నుంచి అసలు? సొంత తల్లి కంటే రాదే పెద్దమ్మ అంటే. మా సొంత అయితే కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు? పశు లేవు నాకేం లేవు అసలు. మీరేంటి మధ్యలో వస్తున్నారు? మిమ్మల్ని అనట్లేదనా? మీరైనా ఒకే అసలు. అసలు ఎవరితో అయ్యే
అసలు ఎందుకు కొడుతున్నావు ఇందని అసలు నాకు అర్థం అవట్లేదు. నేను చంపేయాలి కొట్టుతే ఓకే బాగున్నావు కదా, ఏం బాగున్నా బాగుంది. నీ ఫీజర్ కూడా చాలా బాగుంది అసలు. చెప్పుతా కొడతా కొడతాను, కొట్టే చంపే చెప్పుతా కొడతా సకాయతో లంచ కొడక. ఏం అక్కడ చేసిన అవసరం లెక్కలు చేస్తున్నారా మీరు? ఎందుకు కొడతావు? నీ ఇష్టం వచ్చినా మాట్లాడడానికి. అవును బరాబర్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడతావు? బరాబర్ మాట్లాడుతుంది. తొక్కుతా కొడక. అవును అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఏం ఈ రోజు తోటి నీ ఆటలు కట్టేయడానికే పిలిచాను. లాక్ తెలియదు. తీస్తావా లాక్ తీవా? ఇదే నేను కూడా ఇవన్నీ వీడియో రికార్డింగ్ చేస్తున్నా, నేను కూడా పెడతా బయట. ఎందుకు పెడతారు? నువ్వు మీ పెద్దమ్మాయి పెడతావు కదా, నేను కూడా ఇంటి కోసం నాకు డబ్బులు నేను కూడా పెట్టుకోండి. అందుకనే ఎంత పాపాతును కనిపించుకోండి. ఎంత నీ తల్లిదండ్రులు కూడా కనబడాలి కదా, నువ్వు ఎంత దరిద్రుడు. ఇటువంటి నువ్వు కనబడట్లేదా? అసలు మనుషులే మృగపక్షిలాగా నువ్వు ఏదైనా అనుకోండి. అసలు అంటే నీకు ఏది అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నీకు కొంచెం ఫీలింగ్ ఉండదు. అసలు తల్లి నీకు ఒక మంచి లవర్ చూసి పెళ్లి చేసుకోరా? అసలు సరిపోద్ది నాకు ఏ మాట మరి మరి రాక్షసుడు పుట్టుక పుట్టినట్టున్నావు. ఫస్ట్ లాగ్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో అసలు నువ్వు నన్ను అడగడానికి ఏం చేశానండి? నన్ను తప్పుతా అంటున్నావు. ఏం చేశాను? చేసిందంతా ఏం చేసినాడు మాట్లాడుతున్నావు. అవును నా ఇష్టం నేను చేసుకుంటాను. నీకు ఎందుకు అసలు నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఎవరిని తీసుకొచ్చాను అంతకా? ఏంటి ఏం చేస్తావు? అయిపోవాలని ఏంటి నీ భూమి మీద నూకలు తెలియదా? ఈ సతను అయిపోవాలి. ఏం చేస్తావు అయితే? చంపి పడేయాలి. చంపేస్తావా? అందుకే పిలిచావు? తీసుకుంటున్నావు. వీడియో నా దగ్గర ఉంది, వైరల్ పేరు తీసుకుంటే వైరల్ చేసుకుంటా. ఎందుకు కొడుతున్నావు? చెప్పేది ఏంటి మేడం చెప్పరా సమాధానం? ఏం చెప్పాలి? ఎవరు ఈ మేడం? ఎవరిది నేను సమాధానం చెప్పేది? ఎవరు నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? అవును ఇచ్చి పడేస్తున్నా. నీ దగ్గర చూడనా? మరి ఏంటి ఏం చూస్తావు? నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళి అసలు ఇక్కడ చెప్పడానికి నువ్వు బయటకు వెళ్ళరా? అందుకని పిలిచావు? మంచి మరి పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇయ్యాలా? వీడియో డిలీట్ చేస్తావా? చేయను, డిలీట్ చేయను. ఏం చేస్తావా? ఇంకేం లేదు. నీకు ఇంకా ఘోరంగా కొడతా చెప్తున్నా. చెప్పులు తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి కొడతా. అందరితో కొట్టిస్తా నేను. నువ్వా? అంత ఉందా నీకు? చూపిస్తా నేను ఏందని. ఎంత చూస్తావా? చూపించండి. ఏముంది? నడు బయటికి నడు. ఎందుకు నేను రాను? వెళ్ళండి మీరేం చూపించుకోండి. ఇప్పుడు నేను వచ్చిన పని ఏంటి? నీ డబ్బులు కావాలని వచ్చాను. డబ్బులు ఉన్నాయా లేవా? డిలీట్ చేస్తావా? డిలీట్ చేస్తాను. చేస్తాను. నువ్వు డిలీట్ చేయండి, డబ్బులు ఇస్తా. నువ్వు డిలీట్ డబ్బులు తీయండి ఫస్ట్. ఎన్నిసార్లు ఇచ్చింది? ఇప్పుడు నమ్మకం లేదా? ఎన్నిసార్లు ఇచ్చింది? మళ్ళీ ఇస్తా. నువ్వు డిలీట్ చేయి. 50,000 దాకా ఇచ్చిందంట. అంటే అప్పుడు నమ్మకం ఉంది, ఇప్పుడు లేదా? నేను డిలీట్ చేశాను అప్పుడే. డిలీట్ చేశానులేండి. లాక్ ఎందుకు మీకు అవ్వాలండి? నేను డిలీట్ చేస్తానులేండి. నేను డిలీట్ చేస్తాను. డబ్బులు తీయండి. డిలీట్ చేస్తావా? సోషల్ మీడియాకి చెప్పాలా? డిలీట్ చేస్తాను. దానికే ఉంది. నా డబ్బులు డిలీట్ చేస్తాను. డబ్బులు చూపిస్తుంది. ఫస్ట్ లాక్ దిగి నువ్వు డిమాండ్ చేయకు. నువ్వు డిమాండ్ చేసి అంత కాదు. ఇప్పుడు ఆ మేడం నేను డబ్బులు అడిగినా ఇస్తుంది. నువ్వు డిలీట్ చేయి. ఇక చేసి ఇక నుంచి నువ్వు బుద్ధిగా బతుకు. ఇస్తాం మేము డబ్బులు. ఎన్ని వీడియోలు ఉన్నాయి? చూడు మేడం అందులోనే ఉన్నాయి. మేడం చాలా తీసిండు వాడు. రోజు ఒక వీడియో ఇట్లా నాకు పంపిస్తాడు. ఇన్ని వీడియోలు మంచిగా అసలు గన్ని వీడియోలు తీసి చూడండి మేడం ఎట్లా చేసిండు వాడు. ఒక వీడియోతో నిన్న ఆడుకుంటున్నావు. ఎట్లా చేసిండు అంత గలీజుగా. నేను స్నానానికి వెళ్ళినప్పుడు డోర్ పెట్టుకోవాలి. డిలీట్ చేయండి దాన్ని. ఒకదాన్ని అది ఒకటే ఉంది. డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవాళ డబ్బులు వేసుకో. చెప్పులు డబ్బులు ఇవ్వ మరి. సరే అక్కడ తెలుసుకుందాం. వీడియో డిలీట్ చేశాం కదా. పోలీస్ కంప్లైంట్ వీడియో డిలీట్ చేశాం కదా. ఇంకెందుకు
నేను ఇస్తా పోలీస్ కంప్లైంట్. నా మీద వచ్చి కొట్టినని నేను చెప్తా. నేను ఇప్పుడు కొట్టాను, డిలీట్ చేశాను కదా, అవన్నీ మీకు డిలీట్ చేయమని డిలీట్ చేశాను. డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తావురా డబ్బులు ఎందుకు ఇస్తావురా డబ్బులు ఇవ్వలేను, అప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ అంటే వాయి వరుస లేకుండా కంటే ఎక్కువైతే బాగుంది కదా. అయ్యో మరి మీరు చూడండి ఫస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ అయితే చూసాక ఎవడైనా తల్లి ఇది అంటారా? అసలు అసలు నా సొంత తల్లి కాదు కదా. అట్లా చేస్తావా? సొంత తల్లి అయితే అట్లా చేస్తావా? సొంత తల్లి అయితే ఎందుకు చేస్తావా? చేస్తావా చేస్తావా చెప్పు. సొంత తల్లి అయితే అట్లా చేస్తావా? బయటికి బయటికి సొంత తల్లి అయితే అట్లా చేస్తావు నువ్వు. సొంత తల్లి అయితే అలా ఎందుకు చేస్తాను చెయ్యి మేడం, చెయ్యి. సొంత తల్లి అయితే అలా ఎందుకు చేస్తాను? వీడియో చేసాను కదా, పోలీస్ కంప్లైంట్ పెట్టకండి. మరి ఇంకా బుద్ధిగా ఉండు. ఇక ఎవరితోటి ఇట్లా తప్పుగా ప్రవర్తించకు. అర్థమైంది కదా ఆడవాళ్ళు ఏందన్నది ఇప్పుడు తెలిసింది కదా నీకు. ఎన్ని రోజులు డబ్బులతో ఆడుకున్నావు కదా. ఆడవాళ్ళు ఆడుకోకు. చేయండి మేడం. దెబ్బలు తినదాకా నీకు ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు బుద్ధి వచ్చింది మనకి. 4 దెబ్బలు పడంగానే గట్టిగా బుద్ధి వచ్చింది. మళ్ళీ డబ్బులు అడుగుతావా? డబ్బులు వీడియో డిలీట్ చేసి నిన్ను కొట్టించింది అనేసి మళ్ళా మేము మీద ఏమన్నా ఇంకా పగ ఏమన్నా వీడియో డిలీట్ చేసాను కదా. ఇంకేమో ఏడుస్తున్నాడు. ఏడుపు వచ్చింది. ఏడుపు దొంగ ఏడుపు వింది. ఎవరు బయటికి పో చేసిన కాడ చాలు కానీ పో బయటికి. నువ్వు పెద్దమ్మకి కాలు తప్పైంది పెద్దమ్మ, సారీ అనేసి తప్పైంది పెద్దమ్మ. సరే సరే చాలు. ఇప్పుడు ఈ మంచితనంతో పెద్దమ్మ ఏంది తల్లి ఏంది అసలు ఏం అర్థమైతే లేదు. బాయి వరుస లేకుండా చేస్తున్నావు. ఏం పెద్దమ్మని చూసి మంచి ఏజ్ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో కావాలంటే. ఎన్ని రోజులు చేసిన ఎంత టార్చర్ అనుభవించిన నిద్ర లేని రోజులు గడిపిండ్రు నేను. నువ్వు చేయబట్టి నువ్వు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో, నా ఇంట్లో ఉండొద్దు అసలు. ఇక్కడ నేను డ్యూటీ కూడా వాళ్ళ మేడం పోలీస్ కంప్లైంట్. నువ్వు అంత పోలీస్ కంప్లైంట్ అంటే అంత భయపడుతున్నావు. తను అంత ఎంత ఒక్కతుంది ఉంటారు, ఎంత బాధపడుతుంది ఆలోచించినవా పొజిషన్ నుండి. అప్పు చేసిందంట, ఇళ్ళలో పని చేసిన పైసలు కట్టిందంట. ఇబ్బంది చాలా ఇబ్బంది పడుకుంటా కూడా ఒక్కసారి ఆలోచించు, మానవత్వంగా ఆలోచించు. నీకేం అనిపించలేదా? జాలి కలగలేదా? ఇప్పుడు ఆ మైకులో ఉండిపోయింది ఇంకా పెద్ద చూసి అట్లా తప్పు కదా నీది. అదే మేడం తప్పు. అదే తప్పు అయిందని ఒప్పుకుంటున్నాను కదా. ఇప్పటికన్నా మంచిగా చేయలేదు మేడం. పోలీస్ కంప్లైంట్ ఏమవుద్దు. పోలీస్ కంప్లైంట్ కూడా ఏమి కానీ నా దగ్గర నువ్వు ఇప్పుడు మాట్లాడి అన్ని నా దగ్గర రికార్డింగ్ చేసుకున్నా. ఇవన్నీ నువ్వు ఫ్యూచర్ లో ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయ్యింది అన్నప్పుడు నేను కూడా వైరల్ చేస్తా. నువ్వు ఎట్లా వైరల్ చేస్తున్నావో నేను కూడా అట్లా వైరల్ చేస్తా. ఈ వీడియోలు మాత్రం నా దగ్గరే ఉంటాయి జాగ్రత్తగా. ఆమెకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా, ఆ మానసికంగా ఎప్పుడు బాధ పెట్టిన ఆమెని ఇవి మాత్రం నేను ఖచ్చితంగా వైరల్ చేస్తాను. ఇప్పుడు అలా చేయను, అమ్మలాగా చూసుకుంటాం. ఇప్పుడు అలా చేయను. సరే చూస్తా.